Hi everyone, అందరికీ నమస్కారం. So our today's topic was how to stop smoking. ఓకే, డెఫినెట్గా మీకు డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ గ్రామర్ని పేరు పెట్టేసి మీరు మీ యూట్యూబ్ ఛానల్లో ఆ, ఇలాంటి విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారని ఖచ్చితంగా మీకు డౌట్ ఉండొచ్చు కదా. ఆయన మన ఛానల్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి. మన అందరికీ యూజ్ అవుతున్న విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. అది మీరు షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఇంపార్టెంట్లీ మన ఫ్యామిలీస్లో, మన రిలేటివ్స్లో, మన ఫ్రెండ్స్లో, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ ఈ స్మోకింగ్ అలవాటు ఉండొచ్చు కదా. మనం ఇప్పుడు రోడ్లో వెళ్తుంటే లేదా మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్లో చిన్న కొట్టులో, మెయిన్లీ రోడ్ సైడ్లో మనం కనిపిస్తున్న ప్రతిరోజు మనం ఆ, చూస్తున్నారు కదా వాళ్ళని. కొంతమంది ఉంటారు దానిలో కాలేజ్లో చదువుతున్న అబ్బాయిలు కూడా ఉంటారు. అర్థమైందా? వాళ్ళతో పాటు ఇప్పట్లో 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అబ్బాయిలు కూడా అప్పుడప్పుడు కాలిస్తారంట. ఒకసారి చూడండి ఆ పరిస్థితి. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ థింగ్, రైట్? సో వీళ్ళకి అడిగితే మీరు ఎందుకు కాలుస్తున్నారు, వై యు ఆర్ స్మోకింగ్ అని అడిగితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ, మీరు అనుకున్నట్లు ఇది ఆపేయడం అంటే అంత ఈజీ కాదంట, అంత ఈజీ కాదంట. అవును, వాళ్ళు చెప్పేది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ హ్యాబిట్స్ అయినా, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ అయినా దాని నుంచి సడన్గా ఒక రిటర్న్ రావడం అనేది అది ఈజీగా కుదరదు. ఇట్స్ వెరీ హ్యాడ్ టు స్టాప్ సచ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే, సో హౌస్ ఇట్ పాసిబుల్ దాని నుంచి తిరిగి రావాలంటే, సో దాన్ని మొత్తంగా స్టాప్ చేయాలంటే వాట్ ఈస్ ద ఈజీ మెథడ్? ఈజీ మెథడ్ అంటే మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక ప్యాకెట్ సైజులో ఉంటారు కదా. ఇది తీసుకొని తాగితే లేదా మన చిన్న చిన్న చూయింగ్ గమ్లా, చిన్న చిన్న బబుల్ గమ్లా ఉంటాయి చూడు, చాక్లెట్లా ఉంటాయి. అది ఒకసారి మీరు తీసుకొని యూస్ చేయండి, వాడండి. ఇది వాడితే మాత్రం మీకు సిగరెట్లో ఉన్న ఆసక్తి తగ్గుతారంట. ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ దిస్ ఆల్ థింగ్స్ ఆర్ బుల్షిట్. బట్ ఎ ప్రాక్టికల్ థింగ్ వీ కెన్ డూ ఈస్ దాట్ ఫర్ వాట్ పర్పస్ దిస్ మెంబర్స్ ఆర్ చైన్ స్మోకర్స్ ఆర్ స్మోకింగ్ కంటిన్యూస్లీ. సో ఫస్ట్ మనం దాని గురించి తెలుసుకోవాలి. మనిషికి స్ట్రెస్ వచ్చేటప్పుడు మాత్రం లేదా బోర్ కొట్టేటప్పుడు ఈ స్మోకింగ్ చేయాలి, నాకు స్మోక్ చేయాలి, నాకు టెన్షన్ పడుతుంది, ఏమా ఒక సిగరెట్ ఇవ్వరా. అది సినిమాల నుంచి కూడా మనకి ఏంటి ఆ ఒక టెండెన్సీ వస్తుంది కదా. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ దిస్ ఆల్ హ్యాబిట్స్ ఆర్ వి లెర్న్డ్ ఆర్ దోస్ ఆర్ పీపుల్ హూ స్మోకింగ్ ద లెర్న్డ్ ఫ్రమ్ ద మూవీస్. సినిమా చూసేసి వాళ్ళు ఈ అలవాటు స్టార్ట్ చేసిందని నేను చెప్పలేము. బట్ ఐఎమ్ టెల్లింగ్, ఈ స్మోకింగ్కి ఎక్కువ ఎంకరేజ్ ఇస్తున్న సినిమాస్ వస్తే అది కూడా స్మోకింగ్కి కారణం అవ్వచ్చు. ఐఎమ్ టెలింగ్ దట్ వన్. ఓకే, డోంట్ థింక్ ఎనీథింగ్, రైట్? Cinemas are always good, cinemas and bad cinemas are there, but we just have to take the good things. So coming back to our subject, సో మనిషికి ఇప్పుడు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా అప్పుడు మీరు ఏం తలుచుకుంటారంటే అబ్బా గర్ల్స్ కూడా కాలిస్తారా? యా రియలీ, బికాస్ సమ్ మెంబర్స్ ఆర్ దేర్. ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీలోకి వెళ్తే, బెంగళూరు బెంగళూరు సిటీలోకి వెళ్తే, చెన్నై అలాంటి పెద్ద పెద్ద సిటీలోకి వెళ్ళేటప్పుడు వీ కెన్ ఫైండ్ దమ్ సమ్ గర్ల్స్ ఆర్ దేర్, దే యూస్ టు స్మోక్ సమ్ టైమ్. సో ఇప్పుడు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వాళ్ళకి టెన్షన్ వచ్చేటప్పుడు కానీ, స్ట్రెస్ వచ్చేటప్పుడు కానీ, బోర్ కొట్టేటప్పుడు కానీ ఈ స్మోకింగ్ చేసుకుంటే వాళ్ళ టెన్షన్ తగ్గుతుందని వాళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట. దే ఆర్ ఫీలింగ్ లైక్ దట్. ఓకేనా? బట్ యాక్చువల్లీ సైన్స్ ప్రకారం చెప్తే లేదా వరల్డ్ నాలెడ్జ్ నార్మల్గా చెప్తే, క్యాజువల్గా చెప్తే దిస్ ఈజ్ ఎ బుల్షిట్. ఓకేనా? వెన్ వీఆర్ స్మోకింగ్, ఆ స్మోక్ మన లోపల వచ్చేటప్పుడు మన లంగ్స్లోకి ఎఫెక్ట్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మన అందరికీ తెలిసిన విషయం ఇది. ఆ టైంలో సఫోకేషన్ లేదా ఊపిరి తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అనిపించేటప్పుడు బాడీ విల్ స్టార్ట్ టు హీట్. అలాంటప్పుడు టెన్షన్ తగ్గినట్లు ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది మనకి. సో ఆ
ఫీలింగ్ని, స్ట్రెస్ని స్ట్రెస్ మొత్తం తగ్గిపోయినట్టు మనకి ఒక ఫీలింగ్ వస్తుంది. సో వీళ్ళు ఏమనుకుంటారంటే సిగరెట్ కాల్చినందుకు నా స్ట్రెస్ మొత్తం పోయింది, లేదా నేను టెన్షన్ ఫ్రీ అయింది, అలా రాంగ్గా అనుకుంటున్నారు వాళ్ళు. సో అది ఇట్స్ నాట్ కరెక్ట్, రైట్? మళ్ళీ దెన్ కమింగ్ బ్యాక్ టు హౌ టు స్టాప్ ఇట్. యా, ఐ డిస్కస్డ్ దిస్ సబ్జెక్ట్ విత్ మెనీ చైన్ స్మోకర్స్. దే ఆర్ టెలింగ్ 90% or almost their answers was same. వాళ్ళ ఆన్సర్ సేమ్. ఎందుకంటే సార్ మీరు చెప్పినట్టు కాదు, ఈ మంత్ అయినా ఎట్లయినా మనకి డైలీ 90 వాడుతున్న వాళ్ళు కూడా ఈజీగా స్టాప్ చేయొచ్చు. కానీ స్మోకింగ్ అనేది మనం చూసినట్లు కాదు, మనం బయట నుంచి చూసినట్లు కాదు, ఒకసారి మనం దీనిలోకి దిగితే మనకి తెలుస్తుందంట. సో ఐ థింక్ దట్ వాజ్ రైట్, బికాస్ చూడడానికి ఏమో సింపుల్గా ఉంటుంది, అది తాగే వాళ్ళకి స్టైల్గా అనిపిస్తుంది అని. కానీ వాళ్ళు చేసే పనులేంటి, పక్కన వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళతో సహకరిస్తున్న అందరికీ ద్రోహం చేస్తున్నాం అనమాట, అది తెలిసి తెలియక. సో స్మోకింగ్ అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్ థింగ్. సో స్టాపింగ్ చేయాలంటే ఎంత కష్టమైనా మనం స్టాప్ చేసి తీరాలి కదా, బికాస్ మన రిలేషన్షిప్ వాల్యూస్ తెలుస్తుంటే అలా కాల్ చేయడం, స్మోక్ చేయడం అనేది ఆ ఫీలింగే మనకు రాదు. ఇప్పుడు ఎంత టెన్షన్ పట్టినా మమ్మల్ని ప్రేమించే వాళ్ళు పట్టిన బాధ గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే దాన్ని మించి ఇంకా సిగరెట్ స్మోకింగ్ ఫీలింగ్ అనేది ఏంటి? ఇట్స్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అవర్ బిలవ్డ్ వన్స్. ఓకే, సో మమ్మల్ని ప్రేమిస్తున్న వాళ్ళది బాధ ఒకసారి మనకి అర్థం చేసుకుంటే అయిపోతుంది. దానికన్నా పెద్ద ఫీలింగ్ ఏంటి, నాకు ఇప్పుడే సిగరెట్ తాగాలి. కొంతమంది ఉంటారు అట్లా, నాకు తెలిసి నా ఫ్రెండ్స్లో కొంతమంది ఉంటారు, ఆడు చైన్ స్మోకర్ అనమాట. ఆడికి ఏమంటారంటే, అరే ఎప్పుడు చూస్తే కాలుస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు నేను చెప్తారు, అరే నువ్వు ఇలా తాగితే నీ హెల్త్కి బాగోదు, మరి నువ్వు పెళ్లి చేసిన ఒక వ్యక్తి కదా, యు ఆర్ ఎ మ్యారీడ్ మ్యాన్, నీకు ఒక పాప ఉంది, సో ఇదంతా నువ్వు చూసుకోవాలా. కానీ ఆడేమంటారంటే, అరే మావ నీకు చెప్తే అర్థం కాదు, ఎందుకంటే ఒకసారి మనకి ఇలాంటి అలవాటు పెడితే అది ఆపేయాలంటే స్విచ్ చేస్తే ఆఫ్, స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది అన్నట్టు. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఆపేయడం అనేది సిగరెట్లో మాత్రం కుదరదంట. అయితే నేనేమంటానంటే, నువ్వు ఒకసారి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించరా. నువ్వు వాడుతున్న ఒక సిగరెట్కి ఎంత అంటే ఏదో 70 రూపీస్ అన్నారు కింగ్స్. ఈ 70 రూపీస్ కింగ్స్ ప్రతిరోజు ఆడు ఒక అరపటి కొంటారంట. అరపటి మీన్స్ 5 cigarettes ఇన్ ఎ ప్యాకెట్. ఆ అరపటిలో ఒకసారి కౌంట్ చేయండి మీరు, హౌ మచ్ ఇట్ ఈస్. ఫర్ 1 cigarette 17 రూపీస్. అలా 5 cigarettes కింద అయితే, యా దట్స్ ద పాయింట్. అలా ఒక మంత్ యూస్ చేస్తే మీన్స్ 1 month, దెన్ కమింగ్ బ్యాక్ టు 1 year. ఆ పైసలు ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి, వాళ్ళు రెస్పెక్ట్ చేసే వాళ్ళకి ఒక గిఫ్ట్లు కానీ, లేదా పోనీ ఒక మెడిసిన్స్ కానీ, మనకి ప్రాఫిటబుల్గా ఉన్న విషయాలు తెచ్చుకోవచ్చు కదా. లేదా మనకే ఫుడ్ కానీ, మనకి కావాల్సిన డీసెంట్ థింగ్స్ చాలా ఉంది కదా, డ్రెస్సెస్, ఫుడ్ అండ్ మనకి కావాల్సిన, అంటే మన ఆరోగ్యానికి మంచిగా ఉన్న మనకి కావాల్సిన అసెసరీస్ ఏదైనా ఉంటే అది తీసుకోవచ్చు కదా దీనికి బదులుగా. ఎన్ని ఖర్చు పెట్టి అది తీసుకుని ఇలా కాలిచ్చి ఇలా ఊదేయడం అనేది చూడడానికి ఏదో స్టైల్ ఫీలింగ్, నా స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది, నేను చాలా ఫ్రీగా అయింది. ఎందుకు ఇది? ఇట్స్ ఎ బుల్షిట్ థింగ్. సో మీ ఫ్రెండ్స్లో కానీ, మీ చుట్టూల్లో కానీ, మీకు పరిచయం ఉండే ఎవరైనా సరే వాళ్ళకి చెప్పు, మీరు అనుకున్నట్లు ఇది స్టాప్ చేయాలంటే అంత పెద్దదేం కాదు, ఏదైనా స్టాప్ చేసుకోవచ్చు. కానీ అది మీరు నిర్ణయించాలి. మీరు నిర్ణయిస్తేనే మాత్రం వీ క్యాన్ స్టాప్ దట్, అదర్వైజ్ వీ కాంట్ డూ. ఎవరు దిగి వచ్చినా మీరు తలుచుకోలేకపోతే అది అసాధ్యం. ఐఎమ్ రైట్? యా. సో ఫస్ట్ మనమే నిర్ణయించుకోవాలా, ఇది నాకు ఆపాలి, ఇది నా ఒంటికి దేనికి పనికిరాదు, ఇట్స్ నథింగ్, నో యూజ్ విత్ దిస్, సింప్లీ వేస్టింగ్ అవర్ ప్రెషియస్ లైఫ్. God has given this all things to us to live, to survive. దాంట్లో ఇలాంటి సిగరెట్ అని అందంగా ఉన్న ఒక విలన్ని తీసుకుని లైఫ్ మొత్తం నాశనం చేయడం అనేది
అది మంచిది కాదు. సో ఎప్పుడైనా మీరు ఇది చూసేవాళ్ళు, మీలో కాలుస్తున్న అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు సిగరెట్ మీ పెదవిలో పెట్టేసి ఇలా వెలిగించేటప్పుడు ఒక్కసారి 1 minute థింక్ చేయండి. ఆ పైస ఉంటే మీకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఏదైనా కొనిపెడితే వాళ్ళ ఫేస్లో వస్తున్న ఆ సంతోషం, ఆ హ్యాపీ ఫీలింగ్స్ ఎలా ఉందని ఒకసారి ఆలోచించండి. ఇది నేను చెప్పినది కాదు. ఇంకొకసారి ఎప్పుడైనా మీరు ఆ సిగరెట్ తీసుకొని ఇక్కడ పెట్టేసి లైటర్ వెలిగించేటప్పుడు ఆ సెకండ్లో అట్ ద వెరీ మూమెంట్ మీరు ఒకసారి ఆలోచించండి. ఆ పైసలు ఉంటాయి. అప్పుడు మీరు అంటారేమో, కొంతమంది అంటారు అది సిగరెట్కి 10 రూపాయలు కదా, 10 రూపాయలతో ఏం కొని పెడతారు. నేను జోక్ అనలేదండి. 10 రూపాయలు అంటే 10 రూపాయలతో ఒక చిన్న బిస్కెట్ తీసుకొని, ఒక గుడ్ డే బిస్కెట్ ఉంది కదా చిన్నది, అది తీసుకొని మీ పాపకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికో ఒకరికి ఇవ్వండి. మంచిదే కదా, ఫుడే కదా, పాయిజన్ ఏం కాదు కదా. సో ఇంకా మీరు అలా చేసే ముందు ఇలా ఒకసారి ఆలోచించండి. ఈజీగా ఒక్క రోజుతో ఆపేయడం అనేది కుదరదు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ మీకు డబ్బు నష్టం, మీ రిలేషన్స్కి నష్టం, మొత్తంగా మీకే నష్టం అండి. అది అర్థమైందా? అది లాస్ట్కి వచ్చేసి కష్టంగా అయిపోతుంది. మనం ఇప్పుడు థియేటర్లకి సినిమా వీఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ వాచ్ ద మూవీ, రైట్? సో మనం థియేటర్కి వెళ్తే ఫిల్మ్ స్టార్ట్ చేసే ముందు ఏమొస్తుంది? అడ్వర్టైజ్మెంట్, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని వస్తుంది కదా. కొంతమందికి ఏమో అది చూస్తే బోర్ కొడుతుందంట, అబ్బా అరే తీసేసామంటారంట. ఆయన అలవాట్లు మాత్రం మార్చుకోదు. చూడండి వాళ్ళ అహంకారం. సో మీకోసమే చెప్తున్నాను, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ గురించి ఒకసారైనా మీరు ఆలోచించండి. వాళ్ళు ఎంత ప్రేమ, ఎంత మర్యాద మీ మీద పెట్టుకున్నారో. ఆ ప్రేమ ఉన్న కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూస్తే దీనికి తిడుతుండేది మిమ్మల్ని. అది కాక మీరు ఎలా అయినా పోన్లే, మీరు ఏం చేసినా ఇలా పోయినా మాకు ఏం కాదులే అని ఫీలింగ్ వాళ్ళకు ఉంటే, మీరు స్మోకింగ్ స్టాప్ చేయాలి అని వాళ్ళకి అనాల్సిన అవసరం లేదు కదా. దే నో నీడ్ టు టెల్ టు స్టాప్ స్మోకింగ్, అలా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అండ్ దెన్ వై దే ఆర్ టెల్లింగ్, ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? మీ మీద ప్రేమ ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు మన ఈరోజుది సబ్జెక్ట్ స్మోకింగే అయినా, ఇప్పుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ అయినా మన ఒంటికి కానీ మనకే అది బ్యాడ్ కానీ ఫస్ట్ టైం మనకి అనిపించింది అనుకో, వెంటనే మనం స్టాప్ చేయాలి, రైట్? అది ఇప్పుడు ఈగో ఫీలింగ్స్ అయినా, కోపమైనా, ఎదుటి వ్యక్తి గురించి మనకి ఏదో ఇష్టం వచ్చినట్లు అక్కడ చెప్పి ఇక్కడ చెప్పేసి న్యూస్ మొత్తం స్ప్రెడ్ చేయడం, పుల్లలు పెట్టుకోవడం అంటారు కదా తెలుగులో. సో అలాంటి పనులు, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ లైక్ గుడ్ క్యారెక్టర్. సో ఆ విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. సో టుడేస్ వీడియో వాజ్ అబౌట్ స్మోకింగ్. సో అది స్టాప్ చేయాలంటే చాలా కష్టమని అందరూ అంటున్నారు, కానీ అంత కష్టం మీకు కాదు. మీ ఫ్యామిలీస్ గురించి, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా, చాలా మర్యాదగా మిమ్మల్ని చూస్తున్నా, మీకు చాలా గౌరవం ఇస్తున్న వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు మీరు కాల్చి పడేస్తున్న సిగరెట్ది ఆ ఒక్క మనీ కౌంట్ చేస్తే అది చాలా విలువలో ఉంటుంది. అర్థమైంది? ఒకసారి ఆలోచించండి మీరు, ఎవరికైనా హ్యాబిట్స్ ఉంటే. దిస్ ఈస్ నాట్ ఫర్ ద స్టూడెంట్స్ ఆర్ ఎనీబడి, దోస్ హు ఆర్ హ్యావింగ్ దట్ బ్యాడ్ హ్యాబిట్స్, పర్టికులర్లీ ఫర్ దమ్ ఐఎమ్ సేయింగ్. ఓకేనా? సో ఈ వీడియోస్కి చాలా లిమిటేషన్స్ ఉంటుంది, ఎందుకంటే నేను ఒక చిన్న ఫోన్లో తీస్తున్నాను. నా దగ్గర డిఎస్ఎల్ఆర్ కెమెరా, పెద్ద స్టూడియోలో కూర్చొని బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎఫెక్ట్స్ తీసుకొని, గ్రీన్ కర్టన్స్, బ్లాక్ కర్టన్స్ ఏం లేదు. జస్ట్ నార్మల్గా కిచెన్లో ఉంటున్నాను. ఇది కిచెన్ రూమ్. ఇది ఇక్కడ మొబైల్ ఏమో జస్ట్ గోడ మీద పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నాను. దిస్ ఈజ్ మై క్యారెక్టర్. నాకు ఏదైనా చెప్పాలంటే నా స్టూడెంట్స్కి కానీ, ఇది చూస్తున్న మీకు కానీ ఒక్క సెంటెన్స్ లేదా ఒక్క డైలాగ్ అయినా మీకు ఉపయోగపడుతుంటే ఆ ఒక్క ఫీలింగ్ చాలు నాకు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. ఓకే, సో ఖచ్చితంగా ఈ లిమిటేషన్స్లో చేసిన ఈ వీడియోకి చాలా మిస్టేక్స్లు ఉండొచ్చు, క్షమించండి. ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా ఒక హెల్ప్ఫుల్గా ఒక మెసేజ్ లేదా ఒక ఐడియా అనిపిస్తే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. ఓకేనా? సో ఇఫ్ యూ లైక్స్, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకేనా? ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలతో లేదా మంచి మంచి థీమ్ ద్వారా మీ ముందుకు వస్తున్నాం.
So this is Vishnu Mohan signing off.